వన్ పీస్ చాప్టర్ 1157 అయితే వచ్చేసింది. అండ్ ఈ చాప్టర్ లో మనకి అసలు గాడ్ వ్యాలీ ఎందుకు జరిగింది, దాని యొక్క రీజన్ ఏంటిదో తెలిసింది అనమాట. ఈ చాప్టర్ చాలా ఫన్నీగా ఇంకా చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈ చాప్టర్ లో మనకి గార్ప్, సెన్గోకు ఇంకా వరల్డ్ లెజెండ్స్ అందరూ కనిపించబోతున్నారు. లిటరల్లీ ప్రతి ఒక్కరు ఈ చాప్టర్ లో ఉండబోతున్నారు. సో ఇంకేం నేర్చుకున్నా లేచే వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. ఇంకేం నేర్చుకున్నా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1157 యొక్క పేరు వచ్చేసి ద లెజెండరీ బార్. ఈ బార్ ఎవరిదో మీకు చాప్టర్ లో క్లింత తెలిసింది. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక దోపిడీ నుంచి. ప్రస్తుతం మన రాక్ పైరేట్స్ అందరూ ఒక చారిటీ టెంపుల్ కి కన్నం వేస్తున్నారు అనమాట. ఇక్కడ డబ్బులు మొత్తం వాళ్ళు దోచుకొని పారిపోతూ ఉంటారు. ఇక్కడ గార్డ్స్ కూడా చెప్తూ ఉంటారు, ఈ మొత్తం పిల్లల యొక్క డబ్బులు ప్లీజ్ ఇవి తీసుకెళ్ళమాకండి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఈ మాటలు వినిన తర్వాత మన బిగ్ బామ్ చెప్పిద్ది, ఇవి నిజంగా పిల్లల యొక్క డబ్బు అయితే మీరు ఇప్పటి వరకు ఈ డబ్బుల్ని పిల్లలకి ఎందుకు పంచలేదు, ఎందుకు మీ దగ్గర దాచుకున్నారు, అంటే మీరే డబ్బుల్ని కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి తను వాళ్ళనే అడిగిద్ది. ఇంకా రెండో వైపు చూసుకుంటే అండర్ గ్రౌండ్ లో స్టిల్ మన కైడో, న్యూ గెట్ ఇంకా సిల్వర్ ఎక్స్ వీళ్ళు ముగ్గురు కిందే ఉన్నారనమాట. అంటే వీళ్ళందరూ లూట్ చేసుకున్నారు. పైనుంచి మనోళ్ళు నిచ్చెన ఏదైనా వేస్తే పైకి ఎక్కుదామని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. బట్ పైన చూసుకుంటే మన బిగ్ బామ్, షికి వీళ్ళందరూ పారిపోతున్నారు అనమాట డబ్బులు తీసుకొని. కానీ ఇక్కడ మన షికి వీడు పెద్ద దొంగోడు బ్రో. వీడు ఏం చేస్తాడు తెలుసా, ఇప్పుడు కిందున్న కైడో వాళ్ళు పైకి వస్తే మన షికి వాళ్ళతో డబ్బులు షేర్ చేసుకోవాలి కదా. అంటే వీళ్ళు దోచింది మొత్తం ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకోవాలి. కానీ వీళ్ళు కింద నుంచి పైకి రాకపోతే డబ్బులు వీళ్ళకి ఎక్కువ దొరుకుతాయి. అందుకనే మన షీకి, కైడో, న్యూ గేట్ ఇంకా సిల్వర్ ఎక్స్ మీద బాంబ్ వేసి వాళ్ళ ముగ్గురిని లేపేస్తాడు. లిటరలీ ఆ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. మీరు ఇక్కడ షీకి యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. తను నవ్వుతున్నాడు, క్రూలో కొంతమంది తక్కువైపోయారు, ఇప్పుడు డబ్బులు నాకు కొంచెం ఎక్కువ దొరుకుతాయని చెప్పి వాడు నవ్వుతున్నాడు. సో దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే మన రాక్స్ క్రూలో అసలు యూనిటీ అనేదే లేదు. ఎప్పుడు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు బిట్టర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే మన బిగ్ బామ్, షీకి వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. అది చూసి టెంపుల్ యొక్క గార్డ్స్ ఆ టెంపుల్ మొత్తాన్ని సీల్ చేసి పడేస్తారు. దాంతో మనోళ్ళు ఇక్కడ ఇరుక్కుని పోతారు. బికాస్ ఆ టెంపుల్ యొక్క గేట్స్ ఉన్నాయి కదా, అవి సీ ప్రిజమ్ స్టోన్ తో చేశారు అనమాట. సో మనోళ్ళ దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయి, కానీ అవి వర్క్ అవ్వదు. బట్ అప్పుడే ఆ ఐలాండ్ మొత్తం షేక్ అయిపోయింది. లిటరలీ ఆ ఐలాండ్ మొత్తం ఇరిగిపోయింది అనమాట. మొత్తం పార్ట్లుగా డివైడ్ అయిపోయింది. ఇది చేసింది ఇంకెవరో కాదు, మన ఎడ్వర్డ్ న్యూ గేట్. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు, మనోడి దెబ్బకి ఆ ఐలాండ్, ఆ టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా దుమ్ము లోపల నుంచి మన ఎడ్వర్డ్ న్యూ గేట్, కైడో, సిల్వర్ ఎక్స్ వీళ్ళు బయటకు వస్తారు. వాళ్ళని చూసి మన షీకి కంగారు పడిపోతాడు, అది వేరే విషయం. కానీ మన కైడో, న్యూ గేట్ యొక్క ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని చూసి తను ఇంప్రెస్ అవుతాడు అనమాట. నీ పవర్స్ నాకు నచ్చాయని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన ఎడ్వర్డ్ న్యూ గేట్ చెప్తాడు, ఏంటి నా పవర్స్ నీకు నచ్చాయా, అయితే నువ్వు కూడా ఒక డెవిల్ ఫ్రూట్ ని తినే ముందు 100 సార్లు ఆలోచించి నీ యొక్క డెసిజన్ ని తీసుకో. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఏదైనా డెవిల్ ఫ్రూట్ ని తినేస్తే దాని యొక్క పవర్ తోనే నువ్వు లైఫ్ లాంగ్ బ్రతకాల్సి వచ్చింది. సో డెసిజన్ తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించు అని చెప్పి తను అంటాడు. కానీ రెండో వైపు మనం సిల్వర్ ఎక్స్ ని చూసుకోవచ్చు. తను బయటికి రాగానే ఫస్ట్ వెళ్ళి షీకిని పట్టేసుకుంటాడు. ఎందుకంటే మనోడికి తెలుసు బాంబ్ విసిరింది వీడే అని చెప్పి. సో అందుకనే మనోడు వెళ్ళి వాడిని పట్టేసుకుంటాడు. ఇది చూసి మన రాక్స్ పరిగెత్తుకుని వచ్చేస్తాడు. తను చెప్తాడు, ఏంట్రా కాసేపు పక్కెళ్ళంగానే ఇలా కొట్టుకుని దబ్బుతున్నారు, మనం అందరం ఇప్పుడు ఒక క్రూ, సో కలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ ఐలాండ్ చుట్టూ చాలా నేవీ షిప్ వచ్చేసి ఆ ఐలాండ్ ని చుట్టేస్తాయి అనమాట. ఇది చూసి మన ఎడ్వర్డ్ న్యూ గేట్ చెప్తాడు, అసలు మనం ఈ ఐలాండ్ కి వస్తున్నామని చెప్పి ఈ నావీ వాళ్ళకి ఎలా తెలిసింది, మేబీ మన క్రూలో ఎవరైనా ఇంపోస్టర్ ఉన్నాడా, వాడే ఈ ఇన్ఫర్మేషన్ ని నావీ వాళ్ళకి ఇస్తున్నాడా అని చెప్పి మన వైట్ బెడ్ ఇక్కడ చెప్తాడు. సో మీరేమనుకుంటున్నారు గైస్, మన రాక్స్ పైరట్స్ లో ఎవరు ఒక ఇంపోస్టర్ అయి ఉంటారో? సో మీరు ఒక నేమ్ గెస్ట్ చేసి కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. మన రాక్స్ తన కళ్ళ ముందు అన్ని షిప్స్ ని చూసిన తర్వాత తను ఒకటే చెప్తాడు, ఇప్పుడు పారిపోయే అవకాశం లేదు. సో అందుకనే ముందు ఎన్ని షిప్స్ అయితే ఉన్నాయో వాళ్ళన్నిటిని డిస్ట్రాయ్ చేసి పడేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. మాటలు వినిన వెంటనే రాక్ పైరట్స్ అందరూ ఆ షిప్స్ ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఇది చాలా క్రేజీ క్రూ అన్నమాట. ఇక్కడ మన నరేటర్ చెప్తాడు, ప్రెజెంట్ రాక్ పైరట్స్ ఫార్మ్ అయ్యి జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే అయింది. ఈ 2 ఇయర్స్ లో వాళ్ళు ఏం చేశారో తెలుసా, టోటల్ 16 రేట్స్ ని చేశాడు. ఇంకా 76 నావీ షిప్స్ ని డిస్ట్రాయ్ చేసి పడేశాడు. ఇంకంతేకాదు ఈ లిస్ట్ చాలా పెద్దదన్నమాట. 14 పోర్ట్స్ ని తగలబెట్టేశాడు, 5 ఐలాండ్స్ ని మ్యాప్ లో లేకుండా చేశాడు. అంటే ఈ ముసమ్మ లేపుతాడు కదా, అలా లేపి పడేశాడు. అసలు ఇదే ఎక్కువ అనుకుంటే మనోడు ఇంకా చాలా పనులు చేశాడు అనమాట. ఒక పైరట్ ఐలాండ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు, ఒక పైరట్ నేషన్ కి ఇప్పుడు తను ఒక కింగ్ లా మారాడు. ఇంకా ఆర్టికల్ 8 ఇంటర్నేషనల్ లా ని కూడా తను బ్రేక్ చేశాడు. అండ్ లాస్ట్ లో తను 25 క్రిమినల్ రికార్డ్స్ ని క్వాయిట్లీ ఎరేజ్ కూడా చేసేసాడు. ఇది రాక్ డి జబెత్ యొక్క
ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్. ఇక్కడ మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన రాక్స్ ఎరాలో రాజర్ కూడా ఉన్నాడు. తను ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పైరట్స్ అయినా సరే తను రాక్స్ ని డామినేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఇది రాక్స్ ఎరా అని చెప్పి అప్పట్లో మాట్లాడుకునే వాళ్ళు. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కింగ్ హరల్ దగ్గరికి వెళ్ళింది. ప్రస్తుతం మనోడు ఎల్బఫ్ ని వదిలి వేరే ఐలాండ్ కి వచ్చాడు అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే గవర్నమెంట్ వాళ్ళు ఆ ఐలాండ్ యొక్క ప్రజలతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళని ఒక స్లేవ్స్ లాగా సంథింగ్ వాళ్ళతో చేస్తున్నారు. ఇది మొత్తం చూసి మన కింగ్ హరాల్ కి నచ్చదు. తను ఆపుతాడు. అది చూసి అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు, చూడు హరాల్, నువ్వు నీ ఐలాండ్ ని గవర్నమెంట్ యొక్క పార్ట్లా మారుద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో కష్టపడుతున్నావు. అలాంటిది ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆపడానికి చూస్తే మాత్రం నువ్వు ఎప్పుడు మీ ఐలాండ్ ని గవర్నమెంట్ తో కలపలేవు అని చెప్పి అక్కడున్న సివిలియన్ ని షూట్ చేస్తారనమాట. అది చూసి మన కింగ్ హరాల్ కి ఎక్కడో కాలిద్ది. ఎందుకంటే ఎల్బఫ్ కి ఫుడ్ లేనప్పుడు ఈ మనుషులే అన్నమాట ఎల్బఫ్ కి ఫుడ్ పంపించారు. అలాంటిది తన కళ్ళ ముందు ఒక మెంబర్ ని తను షూట్ చేసేసిన వెంటనే కింగ్ హరాల్ కి చాలా కోపం వచ్చింది. ఇంకా గవర్నమెంట్ సోల్జర్స్ అందరినీ తను వైప్ అవుట్ చేసేస్తాడు. అది చూసి అక్కడున్న ప్రజలు కూడా మన కింగ్ హరాల్ ని మెచ్చుకుంటారనమాట. కానీ గవర్నమెంట్ వాళ్ళది మీకు తెలిసిందే కదా, పొద్దున్న ఒక న్యూస్ పేపర్ వేస్తారు. అందులో చూస్తే ఎల్బఫ్ యొక్క కింగ్ హరాల్ గవర్నమెంట్ యొక్క షిప్పుల మీద దాడి చేశారు, అమాయకులైన మెరిన్స్ ని తను గాయపరిచాడు అని చెప్పి ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూస్తారు. ఇక్కడ మనం కింగ్ హరాల్ ని కూడా చూసుకోవచ్చు. తను ఏడా యొక్క బార్ లో కూర్చొని ఉంటాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, ఏంట్రా న్యూస్ పేపర్ కన్నా ముందు నువ్వు వచ్చావు ఏంటి అని చెప్పి తను అంటాడు. తను ఈ మాట ఎవరికి చెప్తున్నాడు తెలుసా? మన జబెక్త్ కి. లిటరల్లీ తను ఆ న్యూస్ పేపర్ ని చూసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చేసాడు అనమాట. అంటే మనోడు గవర్నమెంట్ యొక్క షిప్పుల మీద దాడి చేశాడు అని చెప్పి ఆ న్యూస్ లో ఉంది కదా. సో మేబీ తను పైలట్ లా మారతాడేమో, ఒకసారి మన క్రూలో జాయిన్ చేపించుకుందాం, ట్రై చేద్దాం అని చెప్పి తను వచ్చేసాడు. ఇక్కడ కింగ్ హరాల్ రెండోసారి రిజెక్ట్ చేస్తాడు అనమాట. లేదురా బాబు, నేను నీ క్రూలో జాయిన్ అవ్వను, నేను ఒక కింగ్ ని, సో నీ క్రూలో నేను ఎందుకు జాయిన్ అవుతానని చెప్పి తను ఇంకోసారి చెప్తాడు. ఈ మాట విని మన జబక్ చెప్తాడు, ఏంటమ్మా గవర్నమెంట్ యొక్క షిప్ ని డిస్ట్రాయ్ చేసి ఇంటికి వచ్చి అపాలజీ కింద గుండు కొట్టించుకుంటే గవర్నమెంట్ వాళ్ళు నువ్వు మంచోడు అని చెప్పి వాళ్ళ టీమ్ లో జాయిన్ చేపించుకుంటారు అనుకుంటున్నావేంటి? అలా జరగదు. గవర్నమెంట్ వాళ్ళు నిన్నెప్పుడు ఒక వెపన్ లాగానే చూస్తారు. కింగ్ హరాల్, నా మాట విను, నాతో వచ్చే అని చెప్పి తను అంటాడు. బట్ మన కింగ్ హరాల్ ఆబ్వియస్లీ తన మాటలు వినడు. పైగా తను చెప్తాడు, అసలు ఇప్పుడిప్పుడే ఎల్బఫ్ కి మంచి రోజులు వస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు జైంట్స్ కి కూడా మెరిన్స్ జాబ్ ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని జైంట్స్ కూడా ఆల్రెడీ మెరిన్స్ లాగా మారారు. ఒకవేళ ఇలాగే జరిగితే తొందరలో మా ఎల్బఫ్ ని కూడా గవర్నమెంట్ గుర్తించిద్ది అని చెప్పి ఇక్కడ మన కింగ్ హరాల్ చెప్తూ ఉంటాడు. ఈ మాటలు విని మన జెబెక్ట్ ఏడాకి చెప్తాడు, ఏంటమ్మా వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వేనా కొంచెం చెప్పి వాడిని సరైన దారిలో పెట్టచ్చు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన ఏడా చెప్పింది, ఒకవేళ నేను కింగ్ హరాల్ వాళ్ళ అమ్మాయి ఉంటే కనుక నేను తన ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా ఎంచుకో అని చెప్పుందే దాన్ని అని చెప్పి తను అనిద్ది. ఆ మాటలు వినిన తర్వాత మన రాక్స్ కి అర్థమైపోయింది అనమాట ఏడా కూడా తన్నే అంటుందని. అందుకనే మనోడు సర్లే గానీ నీ కొత్త హెయిర్ స్టైల్ మొత్తం బాగుంది అని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు చూసి మన కింగ్ హరాల్ కూడా చెప్తాడు, ఏంటి నువ్వు అచ్చం ఆ గార్ప్ లాగానే నవ్వుతున్నావు అని చెప్పి తను అంటాడు. ఆ గార్ప్ మాట విని మన రాక్స్ చెప్తాడు, నువ్వు ఆ మెరిన్ గురించి మాట్లాడుతున్నావా? నిజానికి నేను కూడా తను ఒకసారి ఫేస్ చేశా. తను తన సుపీరియర్ మాటలు కూడా విండు. నిజానికి తను ఒక పైలట్ లా మారాల్సింది, కానీ ఎందుకు తను మెరిన్ గా మారిపోయాడు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ లిటరలీ మన రాక్స్ చెప్తున్నాడు గార్ప్ ఒక స్ట్రాంగెస్ట్ ఒపోనెంట్ అని చెప్పి. ఇక్కడ వీళ్ళందరూ గార్ప్ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది నాకు నచ్చింది. ఇక్కడ ఎలాగో మనం గార్ప్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన గార్ప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ గార్ప్ ని చూసుకోవచ్చు, సెన్గోకుని చూసుకోవచ్చు, కాంగ్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం మన గార్ప్, సెన్గోకు, సురు వీళ్ళు ముగ్గురు వాయిస్ అడ్మిరల్స్ అన్నమాట. ఇంకా మన కాంగ్ ఇక్కడ అడ్మిరల్. ఇక్కడ మన కాంగ్ చెప్తూ ఉంటాడు, జైంట్స్ ని మనం మెరిన్స్ లోకి చేర్పించుకోలేము, ఎందుకంటే వాళ్ళు నిద్రలో దొల్లినా సరే చాలా మంది మనుషులు చనిపోతారు, చాలా ప్రమాదం ఉండిద్ది. పైగా వాళ్ళ కొంచెం తిక్కరేగినా సరే వాళ్ళు మనుషుల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకనే మనం జైంట్స్ ని అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్పి ఇక్కడ మన కాంగ్ చెప్తూ ఉంటాడు. కానీ మన గార్ప్ దానికి ఒప్పుకోడు అనమాట. ఇక్కడ మనోడు చెప్తాడు, ఇప్పుడు నువ్వు మాత్రం జైంట్స్ ని వదిలేసుకుంటే అక్కడ రాక్స్ రెడీగా ఉన్నాడు తీసుకోవడానికి, వాడు తీసుకుంటే గనక నీకు తెలుసు కదా మన అందరికి గుండు పడిపోయింది అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి పైరట్ ఐలాండ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడున్న పైరట్స్ అందరూ చాలా సాడ్ గా అయిపోయారు అనమాట. అందరూ బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కూజా పైరట్స్ యొక్క కెప్టెన్ షాకుయాకు కూజా పైరట్స్ ని వదిలేసింది అని చెప్పి న్యూస్ మొత్తం చాలా వైరల్ అయిపోయింది అనమాట. ఈ న్యూస్ చదివే మనోళ్ళందరూ సాడ్ గా మారిపోయారు. ఎందుకంటే ఇక్కడున్న సగం పైరట్స్ వాళ్ళ లైఫ్ యొక్క ఏమే మన షాకుయాకుని చూడడం అనమాట. అంటే వీళ్ళు పైరట్ గా మారితే ఒకవేళ సముద్రంలో కలిస్తే షాకుయాకు కలవచ్చేమో అని చెప్పి వీళ్ళు ఒక పైరట్ లా మారారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన షాకుయాకు ఇప్పుడు ఒక పైరట్ లైఫ్ ని వదిలేసింది కదా. సో మేబీ వీళ్ళు ఎప్పుడు తన్ని కలవలేరు అని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ సాడ్ గా మారి
మారిపోతారు. ఇక దీని తర్వాత మనం ఎక్స్ కెప్టెన్ గ్లోరియోష్ అని కూడా చూసుకోవచ్చు. తను ప్రస్తుతం బిగ్ మామ్ తో కలిసి సో కూర్చొని న్యూస్ చదువుతుంది అనమాట. తను కూడా ఆ న్యూసే చదువుతుంది. ఇంకా తను చెప్పింది అసలు షకీకి ఏమైనా పిచ్చి పట్టిందా, హఠాత్తుగా తన పోస్ట్ ని అలా వదిలేయడం ఏంటి, లేకపోతే తిను కూడా నాలాగా ఎవరితోనైనా ప్రేమలో పడిపోయిందా అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని పక్కనున్న మన బిగ్ మామ్ చెప్పిద్ది, అసలు మీ అమ్మాయిలకి ఏమైంది, ఈ ప్రేమలో పడి మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారా అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన గ్లోరియోసా చెప్పిద్ది, ఏంటి ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, పిల్లల్ని పాప్కార్న్స్ లాగా బయటికి తీస్తూ ఉంటావు, నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా, మూసుకుని డ్రింక్ తాగు అని చెప్పి మన గ్లోరియోసా అనిద్ది. సీరియస్లీ గైస్, మన బిగ్ మామ్ అసలు ఈ ఏజ్ లోనే తన ఫ్యాక్టరీని స్టార్ట్ చేసింది. మీరు పక్కన చూసుకోవచ్చు, 2-3 పిల్లలు ఆల్రెడీ ఉంటారు. ఇంకా భుజం మేర మీరు మన లబుబుని కూడా చూసుకోవచ్చు. తిను ఎవరో మీరు కామెంట్స్ లో చెప్పండి. బై ద వే ఇక్కడ సైడ్ లో ఇంకో రొమాన్స్ సెక్షన్ కూడా జరుగుతూ ఉండిద్ది. ఇక్కడ మనం స్టేషన్ ని చూసుకోవచ్చు. తను కూడా మన న్యూ గేట్ కి లైన్ వేస్తూ ఉండిద్ది అనమాట. కానీ మనుడు తను అంతగా పట్టించుకోడు. ఇప్పుడు ఇది చూసి మీరు మన వైట్ బర్డ్ సిగ్మా మెయిల్ అని చెప్పి ఎడిట్లు చేయమాకండి, కాసేపు ఆగండి, మీరే చూస్తారు కదా. దీని తర్వాత సీన్ షిప్ చేసి హసీనోస్ యొక్క కోచ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం అక్కడ ఒక పైరేట్ షిప్ వచ్చి ఒక అమ్మాయిని దింపేసి వెళ్ళిపోయింది అనమాట. దిగిన అమ్మాయి ఇంకెవరో కాదు, ఎక్స్ కెప్టెన్ ఆఫ్ కూజా పైరేట్స్ మన షాకీ బ్రో. తనలా దిగడం చూసి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఫ్లాట్ అయిపోతారు అనమాట. వాళ్ళు దిమాగులు ఎగిరిపోతాయి. అసలు అక్కడ ఉన్న పైరేట్స్ అందరూ ఒకేసారి మన షాకీ దగ్గరికి వచ్చి చెప్తారు, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళి రాక్స్ క్రూ లో జాయిన్ అవుతావా ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. కానీ మన షాకీ చెప్పిద్ది, నేను రాక్స్ పైరేట్స్ లో జాయిన్ అవడానికి రాలేదు, నేను మీతో పాటు ఉండడానికి వచ్చాను, నాకు ఇక్కడ ఒక ప్లేస్ కావాలి, ఇంకా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన వెంటనే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పైరేట్స్ అని చెప్పి మర్చిపోతారు బ్రో. వాళ్ళందరూ మన షాకీకి సేవలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మన షాకీ చెప్పిద్ది, నాకు ఇక్కడ వాసన పడలేదు, ఇక్కడ వాసన చాలా దారుణంగా ఉంది అని చెప్పి తను అనిద్ది. ఒక్కడు వెంటనే మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మన షాకీ చెప్పిద్ది, నేను ఒక షాప్ పెట్టుకోవాలి, నాకు కొంచెం షాప్ కట్టిస్తారా అని చెప్పి తను అడిగిద్ది. ఇక్కడ వెంటనే వీళ్ళు షాప్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతకీ మన షాకీ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే, తను ఒక పైరట్ లైఫ్ ని వదిలేసింది కదా, కానీ తను వదిలినట్టు మెరీన్స్ తన్ని వదలరు అనమాట. తన వెనకాల పడిపోతారు తనని అరెస్ట్ చేయడానికి. అందుకనే ఈ పైరట్ ఐలాండ్ లో అందరు పైరట్స్ ఉంటారు, కొంచెం సెక్యూరిటీ ఉండిద్ది అని చెప్పి తను ఈ ఐలాండ్ కి వచ్చింది అనమాట. ఇంకింతలోపే తన షాప్ కూడా బిల్డ్ అయిపోయింది, తన కొత్త బార్ షాప్ అనమాట. దీన్ని ద లెజెండరీ బార్ షాప్ అని పిలుస్తారు. మన చాప్టర్ యొక్క పేరు కూడా అదే. బై ద వే ఈ బార్ లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు అనమాట. లిటరలీ మీరు వెళ్ళాలంటే 1 వీక్ ముందే దీన్ని బుక్ చేసుకోవాలి, అప్పుడు కానీ మీకు ప్లేస్ దొరకదు. ఇక్కడ అంత ఫేమస్ బార్ ఇది. అసలు అక్కడ జరుగుతున్న ఆ గోల చూసి మన రాక్స్ ఎవడు కొట్టుకుంటున్నారు అబ్బా అని చెప్పి తన క్రూ మొత్తాన్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే మన షాకీ తన డ్రెస్ వేసుకొని మన రాక్ పైరేట్స్ కి చెప్పిద్ది అనమాట, మీరే నా ఫస్ట్ కస్టమర్స్, సో లోపలికి వస్తారా అని చెప్పి తను అనిద్ది. అంతే, మన రాక్స్ తో స్టార్ట్ అయ్యి మన వైట్ బియర్డ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఫ్లాట్ అయిపోతారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ గుండె బయటికి వచ్చేసిద్ది. అసలు వాళ్ళందరూ ఏం చెప్తారు తెలుసా, అది బార్ కాదు, అది హెవెన్, అక్కడ ఉంది అమ్మాయి కాదు ఏంజల్, ఇక్కడ నుంచి తినే మన క్రౌన్ జూల్ అని చెప్పి లిటరలీ తనకి ఏంజల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు తన్ని ఏమని పిలుస్తున్నారు, తన్ని ఒక క్రౌన్ జ్యువెల్ అని పిలుస్తున్నారు. సేమ్ ఈ మాటనే మన గార్బ్ కూడా ఒకసారి చెప్పాడు. గవర్నమెంట్ వాళ్ళు పైరట్ ఐలాండ్ యొక్క క్రౌన్ జ్యువెల్ ని, వాళ్ళ యొక్క ట్రెజర్ ని తీసుకొచ్చేసారు. అలాంటిది రాక్స్ ఎందుకు రాడు, తన వెనకాల రాక్స్ డెఫినెట్లీ అక్కడికి వస్తాడు అని చెప్పి తను అప్పుడు చెప్పిండు. అండ్ ప్రెజెంట్ లో చూసుకుంటే పైరట్ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన షాకీని ఒక క్రౌన్ జ్యువెల్ అని పిలుస్తున్నారు. సో మేబీ ఈ గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ అనేది ఒక అమ్మాయి వల్ల జరిగిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. మేబీ గవర్నమెంట్ వాళ్ళు ఫ్యూచర్ లో వచ్చి మన షాకీని పట్టుకెళ్ళిపోయి అక్కడ గాడ్ వ్యాలీలో స్లేవ్ లాగా మారుద్దామా, లేకపోతే అక్కడ అమ్మేయడానికి చూసుంటారు. బట్ తను ఒక పైరట్ ఐలాండ్ యొక్క మెంబర్ కాబట్టి సో మన రాక్స్ తన్ని కాపాడడానికి వెళ్ళుంటాడు. ఒకవేళ మన రాక్స్ తన్ని సేవ్ చేస్తే తనకెక్కడ పడిపోయిద్దేమో అని చెప్పి మన రాజర్ కూడా షాకీని కాపాడడానికి వెళ్ళుంటాడు. నాకైతే ఇలాగే అనిపిస్తుంది. నాకు తెలుసు ఇది వినడానికి కొంచెం వేడిగా సిల్లిగా అనిపించచ్చు, బట్ ట్రస్ట్ మీ గైస్, మన ఓల్డ్ జనరేషన్ మొత్తం సింపే, జస్ట్ లైక్ మన సాంజీ. నేను కూడా అగ్రి చేస్తా, వాళ్ళందరూ స్ట్రాంగ్, బట్ స్టిల్ ఒక అమ్మాయి, అది కూడా వాళ్ళందరూ క్రష్, సో ఆబ్వియస్లీ వాళ్ళు కాపాడడానికి వెళ్తారు కదా. సో ఇలా చూసుకుంటే నేను చెప్పిన లాజిక్ నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అది గాడ్ వ్యాలియా లేకపోతే సింప్ వ్యాలియా, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.
ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి 5 ఎల్డర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు కాల్ చేస్తుంటారు అనమాట మన కింగ్ హరల్ కి. కింగ్ హరల్ నెంబర్ ఏంటిదో నాకు తెలియదు, బట్ వీళ్ళు మాత్రం తనకి కాల్ చేసి చెప్తారు, చూడు తమ్ముడు, మన దగ్గర మంచి డీల్ ఉంది, నువ్వు నీ జైంట్ గ్యాంగ్ నేసుకొని జెబెక్ దగ్గరికి వెళ్ళి జెబెక్ గాని లేపేస్తే ఎల్బఫ్ కూడా గవర్నమెంట్ యొక్క ఎలా అని చెప్పి మేము అనౌన్స్ చేస్తాం, ఈ ఆఫర్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు అంటారు. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ కూడా అయిపోయింది. మీరు భయపడమాకండి, మన కింగ్ హరల్ వెళ్ళి జెబెక్ ని చంపలేదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే తను చంపేస్తే ఈ పార్టీకి ఎల్బఫ్ గవర్నమెంట్ యొక్క అండర్ లో వెళ్ళిపోయేది కదా. బట్ అలా జరగలేదంటే గాడ్ వ్యాలీలో మన కింగ్ హరల్ వెళ్ళి జెబెక్ ని చంపలేదు అని నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ వన్ స్పెషల్ అనౌన్స్మెంట్ గైస్, యానిమే ఇండియా అది ఈవెంట్ జరగబోతుంది ముంబై నెస్కోలో. సో నన్ను ఇన్వైట్ చేశారు, నేను అక్కడ అటాక్ ఆన్ టైటన్ యొక్క డైరెక్టర్ ని కూడా కలవబోతున్నా. కానీ అది కొంచెం లాంగ్ జర్నీ అనమాట. సో 7 days వరకు నేను యూట్యూబ్ లో అంతకేం కంటెంట్ ని అప్లోడ్ చేయలేను, బట్ నేను బ్లాగ్ చేయబోతున్నా. అక్కడ ఏమేమి జరిగిద్దో మొత్తం మీకు చూపిస్తా. నాకు తెలుసు మీలో చాలా మందికి ఇలాంటి యానిమే ఈవెంట్స్ లో ఏం జరుగుతాయో ఏమేమి ఉంటాయో కూడా తెలీదు. సో మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికి అవి చూపించడానికి నేను అక్కడికి వెళ్తున్నా. ఆ ఈవెంట్ 22న స్టార్ట్ అయ్యింది, 22, 23, 24 వరకు జరిగిద్ది. సో నేను 26న వస్తా కాబట్టి అప్పుడే ఒక కొత్త వీడియో అయితే వచ్చింది. ఒకవేళ మీకు బోర్ కొడితే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, సో 7 days వరకు అవి కూడా మీరు చూడొచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి బ్రో, నాకు తెలిసి 400 వీడియోస్ అయిపోయాయి అనుకుంటా. ఐ హోప్, నాకు తెలియదు ఎన్ని వీడియోస్ పెట్టాను, బట్ ఏదో ఒక వీడియో మీరు చూడకుండా ఉండొచ్చు. సో మీరు వెళ్ళి అప్పటి వరకు ఆ వీడియోస్ అయినా చెక్అవుట్ చేయొచ్చు. ఇంకెవరైతే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.